స్కిప్ చేయకుర్రి, మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలని అనుకుంటున్నాం. అవునా నర్సక్క, ఏం విషయాలు మరి? నేను చెప్పుతా, మీరు వినుర్రి, మన సబ్స్క్రైబర్స్ కూడా వింటారు. జర కూర్చొని మాట్లాడుకుందాం. ఏమైందే నర్సవ్వ, చెప్పలేవు జల్దీ? చెప్తా కొందరికి బర్త్డే విషెస్ చెప్పాలి, అవి చెప్పినాక మాట్లాడుకుందాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మమతా గారికి మా తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యు మమత. హ్యాపీ బర్త్డే టు యు మమత. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రెడ్డి శంకర్ గారికి మా తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ దేవుని ఆశీస్సులు మీపై ఉండి ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే టు యు శేఖర్. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే శేఖర్. అలాగే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆరాధ్య పాపకి మా తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యు ఆరాధ్య. హ్యాపీ బర్త్డే టు యు ఆరాధ్య. చెప్పే ఇక ముచ్చటేందో చెప్పు. అయితే ముచ్చట ఏంటంటే, మనము లవ్ స్టోరీ సిరీస్ స్టార్ట్ చేస్తామని అన్నాం కదా, అవి రేపటి నుండి స్టార్ట్ కాబోతున్నాయి. అవునా నర్సక్క? పాపం మన సబ్స్క్రైబర్స్ అందరూ వెయిట్ చేస్తుర్రు, ఎప్పుడెప్పుడు కొత్త స్టోరీ స్టార్ట్ చేస్తారా అని. అందుకే మీకోసం ఇక లేట్ చేయకుండా రేపు స్టార్ట్ చేయబోతున్నామండి. ఇప్పటిదాకా మన వీడియోస్ ని ఎంత మంచిగా సపోర్ట్ చేశారో, అలాగే ఈ సిరీస్ ని కూడా మంచిగా సపోర్ట్ చేసి ముందుకి పోనిస్తారని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము. ఈ సిరీస్ మాత్రం సూపర్ ఉండబోతున్నాయండి, ఎందుకంటే ఇది రియల్ లవ్ స్టోరీ. మళ్ళీ ఇందులో కామెడీ ఉంటుంది, ఎమోషనల్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవునా నర్సక్క, మన సబ్స్క్రైబర్స్కి మరి ఎట్లుంటుంది ఏం కథ అనేది కొంచెం క్లూ ఇయ్యరాదు? క్లూ ఇచ్చడేందే, వాళ్ళు చూడరా రోజు చిన్నప్పటి నుండి వాళ్ళ లవ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యకుండా పెద్ద పెరిగినాక ఏమవుతుంది, చివరికి వాళ్ళు పెళ్లి చేసుకుంటారా లేకపోతే విడిపోతారా, వాళ్ళ మధ్యలో ఎన్ని డిస్టర్బెన్సెస్ వస్తాయి, ఏం కథ అనేదే ఈ లవ్ స్టోరీ. మళ్ళీ ఇది ఏంటంటే పల్లెటూరులో లవ్ స్టోరీ. ఇక ఉంటారు కదా పల్లెటూర్లలో 90s లో ఎట్లుండే వాళ్ళు, అట్లా ఈ స్టోరీ అన్నట్టు. ఈ స్టోరీ రియల్ స్టోరీ, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాము. మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, మీ ముందుకి మంచిగా తీసుకొస్తాం మేము ఈ సిరీస్. అవును నర్సక్క, మన సబ్స్క్రైబర్స్కి కొన్ని డౌట్లు ఉన్నాయి, అవి ఏంటో చెప్పరాదు, పాపం వాళ్ళు ఆగమైతుర్రు. అవునవును, మీరు అందరూ అడుగుతారు కదా, మీకు ఎన్ని ఛానల్స్ ఉన్నాయి అని అడుగుతారు. మాకున్నది ఇది ఒకే ఛానల్ అండి, పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఇక స్వీటూర్ భాష, ఎంఎన్ కార్టూన్ అవన్నీ వేరే వాళ్ళవి. మన వీడియోస్ మాత్రం చేసేవి ఇది ఒక్క ఛానలే, పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అండ్ మనము మన ఓన్ కంటెంట్గా చేస్తున్నాము, ఒకరిది కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. అలాగే మీరు మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే అనేది పార్ట్ 14 కూడా చేయండి అని చాలా కామెంట్స్ వచ్చాయి. కానీ అక్రమ సంబంధం గురించి ఎందుకు కంటిన్యూ చేయడం మంచిది కాదు కదా అని మేము చేయట్లేదు. అవునవును, కొందరు పాజిటివ్గా తీసుకుంటారు, కొందరు నెగిటివ్గా తీసుకుంటారు. అట్లా మన ఛానల్కి బ్యాడ్ నేమ్ రావద్దు కదా. సో మనది ఒక చిన్న లవ్ స్టోరీ మేము స్టార్ట్ చేస్తున్నాము. అది కూడా చాలా చాలా ట్విస్ట్లు ఉంటాయి, చాలా ఎమోషన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అది రేపు స్టార్ట్ కాబోతుందండి పార్ట్ 1. అది ఎట్లా అంటే మీరు ఫస్ట్ స్కిప్ చేయకుండా చూడాలి, ఎందుకంటే మీకు క్యారెక్టర్స్ అనేవి అర్థం కావాలి కదా. అంటే ఇలా సేమ్ చిన్నప్పటి నుండి పెద్దగా క్యారెక్టర్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఎవరికి పిల్లలు ఎవరేంటి అనేది రేపు మేము వీడియోలో ఫస్ట్ చెప్తాము, మీరు ఖచ్చితంగా చూడండి. అది చూస్తేనే మీకు స్టోరీ అనేది మెల్లమెల్లగా అర్థమవుతూ ఉంటుంది. మాకైతే మస్తు సంతోషంగా ఉంది, మీ ముందుకి మంచి లవ్ స్టోరీ, రియల్ స్టోరీ తీసుకొస్తున్నందుకు. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పటిదాకా మన వీడియోస్ అన్నిటినీ ఎట్లా సపోర్ట్ చేసిర్రో ఈ స్టోరీని కూడా అట్లనే సపోర్ట్ చేయండి. ఒకటి ఏంటి అని అంటే, వీడియోస్ అందరు చూస్తురు కానీ లైకులు కొడతలేరు. మీరు లైకులు కొడితేనే మన వీడియోస్ అనేటివి ముందుకు పోతాయి, మాకు కూడా మంచిగా అనిపించి ఇంకా మంచిగా వీడియోస్ తీయాలని అనిపిస్తుంది. సో ప్లీజ్ మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ మీకు ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ చేయండి. అవును, మల్లక్క అంటున్నది నిజమే. కొన్ని క్యారెక్టర్స్ నేమ్స్ కూడా చేంజ్ చేద్దామని అనుకుంటున్నాం లవ్ స్టోరీలా, మీరు చూడండి. అండ్ ఏంటి అని అంటే, లైకులు చేసి మాత్రం మర్చిపోకుర్రి. మంచిగానే వ్యూస్ వస్తాయి కానీ లైకులు వస్తలేవు. మేము చేసిన దానికి మీరు లైకులు కొడితే మాకు మస్తు సంతోషం అవుతుంది, ఎందుకంటే మేము మీకోసం కష్టపడి వీడియో చేస్తున్నాం కదా. మీరు మా కోసం లైకులు కొడితే అయిపోతుంది, సరేనా? మన నర్సక్కకు మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు, అందరూ లవ్ యూలు చెప్పుతుర్రు. నర్సక్క నీకు చూస్తానవా కామెంట్లు? అవునవునులా, నాకు కూడా మస్తు సంతోషం అవుతుంది. మీరు లవ్ యూలు చెప్తుర్రు, నర్సక్క ఫ్యాన్స్ అంటుర్రు. నేను నాకు లవ్ యూలు చెప్పిన వాళ్ళందరికీ మీకు కూడా లవ్ యూ టూలు, ఓకేనా? నా కోసం వీడియో చూస్తుర్రు అని అంటారు కొంతమంది, నాకు మస్తు సంతోషం అవుతుంది. ఇక మీ ముందుకు మంచి మంచి కామెడీ వీడియోస్తో మీ ముందుంటా, మమ్మల్ని మంచిగా సపోర్ట్ చేయుర్రి, ఓకేనా? రేపటి నుండి వచ్చే లవ్ స్టోరీలలో కూడా మంచి మంచి కామెడీ చేస్తాం మా నర్సక్క నేను. ఇక చూసుకోర్రి ఎట్లుంటాయో వీడియోలు, మొత్తం అదిరిపోవాలి, సరేనా? మంచిగా వ్యూస్ రావాలి, మంచిగా లైకులు రావాలి మన లవ్ స్టోరీస్కి, ఓకే అందరికీ?
ఇక నర్సక్కును మల్లక్కున్నాక వీడియోలు అదిరిపోడైంది బెదిరిపోతాయి కూడా కానీ మరి ఇప్పుడు మనం ముఖ్యమైన విషయాలు చెప్పినాం కదా మన సబ్స్క్రైబర్స్కి. మరి ఈ రోజు ఇంతేనా ఏంది నర్సక్క వీడియో చేసుడు? ఏ గట్టెట్లుంటదే పాపం, వాళ్ళు ఇదంతా తిన్నాక బోర్గా ఫీల్ కావద్దు. వాళ్ళ గురించి ఒక కామెడీ వీడియో చేద్దాం, మనం వాళ్ళను నవ్విద్దాం, సరేనా? కొంచెం చేద్దాం వీడియో. ఏంటి అని అంటే ఇప్పుడు పల్లెటూర్లలో కానీ ఎక్కడన్నా కానీ తంబాకు బుక్కుతారు కదా, అంబార్లు అవి బుక్కుడు ఏంది అనేది వాటి మీద కామెడీ చేద్దాం వేయాలా. అవునా నర్సక్క, ఇక మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అబ్బా నోరంతా గులగుల పెడతాంది. తంబాకు పాడగాను తంబాకు అయిపోయే కొందామంటే దానికి బాగా రేటు పెరిగింది. ఓ అవ్వో 15, 20 అంటారు. నాకేమో కొన ధైర్యం రాదాయే. అది బుక్కపోతేనేమో నాకు దొడ్డికి కూడా రాదు పొద్దుగాల. ఇలా లచ్చవ దగ్గర కన్నా పోతా కడపంతం వచ్చి పాడైతుంది. ఇలా బాత్రూమ్ పోలేదు, అది ఎత్తేనే నాకు వచ్చి పాడైతుందాయే. ఆ లచ్చవని ఇంత పెట్టమంట. లక్ష్మి నా సిన్ని లక్ష్మి, ఉన్నవా లక్ష్మి? మా ఉన్నగాని నర్సక్క ఏమో జోరు మీద పాట పాడుకుంటూ వస్తున్నావు, ఏమైంది? అయ్యో పాట కూడా పాడద్దా? ఏ నీ మీద భలే ఉన్నావు. ఏ పాడతావు నీకేంది గాని, ఏమైంది తిన్నావా మరి? ఏ ఇంకా తినలేదే, కడపంతా వచ్చి పాడైతుంది. దొడ్డి పోతే దొడ్డి కత్తలేదు కాదే. ఆగో మరి గట్లెందుకు డాక్టర్ దగ్గరికి పోపోయినావు? ఏ డాక్టర్ దగ్గర పోతే సెట్ కాదే. మరి ఇక ఏం చేస్తే సెట్ అవుతుంది? అదేనే మన బూస్ట్ అయితే సెట్ అవుతుంది. బూస్ట్ అంటే ఏంటిది నర్సక్క? అయ్యో నీకు తెలివనట్టే మాట్లాడతావేందే, గదే మనం రోజు వేసుకోమా అంబారే. మరి అంబారనక ఏందో బూస్ట్ అని అనబడుతుంది. అంటే మనకు అది వేసుకుంటేనే కదనే బలం వచ్చేది, అన్న వచ్చేది. అందుకే అట్లా అంటన్నా. అది వేసుకుంటే అదో తృప్తి, అదో ఆనందం. ఏమో నర్సక్క, నువ్వు ఏ బట్టి అలవాటు పడ్డా ఇక అది వేసుకోకపోతే నాకు మనసున్నే పడతలేదు. అయితే ఏమైతే అది వేసుకుంటే మరి ఏ పాడుగాను ఏం వేసుకున్నాడు? నా మొగడు తిడతాడు, నా పిల్లలు తిడతారు, వేసుకొని ఎడబడతా నువ్వు ఉంచుతాను, అవన్నీ లంగ్స్ ఖరాబ్ అవుతాయి లోపట, ఏమిటికి వేసుకుంటానో అని తిట్టి చంపుతారు నన్ను. ఇక వాళ్ళ ముంగట బంద్ చేసినా అని యాక్షన్ చెప్తానా కాదు. అయ్యో అవునానే లచ్చి, ఇక నన్నైతే నా ముసలోడు ఏమన్నాడు, ఆడేమో అది పోగాకెత్తడాయే. ఇక నన్నేమన్నా అంటే నేను తిడతా అని సప్పుడు చేయడు. అందుకే నేనేమో ఈ అంబారు వేసుకుంటా. అంబారు ఎప్పుడన్నా లేకపోతే ఇంత తంబాకన్నా వేసుకుంటాను అట్లా. కానీ ఇప్పుడు అది లేదు ఇది లేదు, అందుకే నీ దగ్గరకు వచ్చిందే ఇంత పెడతావని అనుకున్నా. నువ్వు రాగానే నువ్వు పేషినారు దానివేనా, నువ్వు కొంటావా? నీది పైస పోతే పానం పోతుందాయే. ఎప్పుడు నన్ను వాళ్ళ నొగలు ఇళ్ళ నొగలు నడుపుకుంటా బుక్కుతావు. ఏమైందే లచ్చి, గట్టి కూసి ఎందుకు బులుగుతా అంటావు? నేనేం గులుగుతానా? గటు కోళ్ళు పోయినాయి, మరి ఉన్నాయా ఎటు పోయినాయి అని చూస్తానా. అవునానే, అయితే మరి నీ కోళ్ళేనా? గా పుష్ప బాగా తిడుతాంది, అంత తవ్వుతాన్నాయి కూరాయ చెట్లు, ఏ విత్తులు పెట్టినా దక్కుతలేవని తిడుతాంది. అదే రోజు నీ కోళ్ళేనా అయితే? ఓ అది బాగా పుణ్యాత్తురాలు, అది పిల్లికి పిడిసెయ్యది, అది తిడుతుంది గట్లనే. అవి నా కోళ్ళు అటు మోకాన పోనే పోవు. అవి ఎవరి కోళ్ళు పాడైనాయో తాగుతానే కావచ్చు. ఇక ఎవరి కోళ్ళు అయినా కూడా దీనికి నా కోళ్ళ మీదనే మంట, నా కోళ్ళనే తిడుతుంది. దాని మోకం మండ. అయితే కానీ లచ్చి గింతంత పెట్టరా అదే తంబాకు పొట్ల ఉంటే. అబ్బా నాకు కడపంత నొత్తాంది, ఇక అది వేసుకుంటే కడపంత సాప్ అవుతుంది. నా దగ్గర ఆగింత అంత ఉండవచ్చు కానీ అయ్యో కొనుకొచ్చుకుంటే ఏమవునారు సక్క మరి? కొనుకొచ్చుకుంటా అని పోయినే పోతనే దుకాణము బంద్ ఉన్నది, అందుకే నీకెళ్ళొచ్చిన. ఏ గిట్ట మొత్తం అంత పెట్టలేవే, నీకెప్పుడన్నా పెడతా గాని. చేతి పట్టు ఇలా గింత అంతనే ఉంది, పెడతా. ఇక నీకింత నాకింత అవుతుంది. వేసుకో నోట్లో, ఇక సరిపోతుంది అది. సాలే. అబ్బా ఇప్పుడు జరంతా దౌడ చల్లగా అయిందే. ఏమో నర్సక్క, ఇది బంద్ చేసి పాడు కావాలి. ఇదేందో అట్టిగా నన్ను అలవాటు చేసుకున్నట్టు అయిపోయింది. ఇది వేయకపోతేనేమో మనసున పడతలేదు కానీ ఎత్తనట అన్ని లోపట ఖరాబ్ అవుతున్నాయట. బంద్ చేయాలి. అవునే అందరంటే అంటే నాకు కూడా భయం అవుతుంది కానీ ఇక బంద్ చేద్దాం తీ మెల్లగా. అయ్యో ఏమైతుంది, ఉంటున్నోళ్ళమాయ పిట్టే వీకినోళ్ళమాయ. నువ్వు వీకినా ఏం కాదు నర్సక్క, అని పిల్లలకి అందరికి పెళ్ళిళ్ళైనాయి అన్నయ్యని. నా పిల్లలు చిన్న పూరగల్లేనాయే. అదేంటన్నట్టే లచ్చి నన్ను చావమంటున్నావు కదనే. నర్సక్క నేను గట్లంటానది ఊకో. సరే తీయ చెట్టింది రా, సేపైనా కడ కూర్చుందాం. మళ్ళక్క ఏం చెప్తాందో మరి పొయ్యన్నత్త. అత్త పో ఏం చేస్తాందో మరి. అబ్బో ఈ బర్రెది చిన్నది కాదు, ఒక్క పొట్లం కూడా ఉన్నది, ఎవరికి పెట్టదు కానీ ఎప్పుడు నన్ను ఆ మల్లక్కను వాళ్ళ నీళ్ళని అడిగి నోట్లేసుకుంటుంది. దీనికి ఒక్క రూపాయి పెట్ట ధైర్యం రాదు. ఎప్పుడు మమ్మల్ని అడిగే ఇంత నోట్లు వేసుకుంటుంది. దీని చేతులను అయితే ఎప్పుడు నేను పొట్లను చూడలేదు కానీ నోట్లనైతే ఎప్పుడు తంబాకుంటుంది. ఆన్ని ముంచుతుంది ఇన్ని ముంచుతుంది. దీనికి ఏం పని ఉన్నది? ఎల్లవే మళ్ళీ నువ్వు ఎల్లవే మళ్ళీ. దీనికి ఏడ పొద్దు పోదు. ఆగో పిలుస్తా అంటే కూడా సప్పుడు ఏది. ఓ మల్లక్క ఏందే పోరి, ఏడు నుండి ఒర్రుకుంటూ వస్తానవే, నీకు నోరు నొయ్యేది ఏది నొయ్యేదా? అయ్యే ఏ మరి నువ్వు ఉన్నవా లేదా, ఏం చెప్తానవా అని నేను ఊరుకుంటా కాదు.
అరే మెల్లగా ఇంటి ముందటికి వచ్చి పిలిస్తే సప్పుడు చేయనాయే ఏమో ఊరవతలకెయ్యే మల్లక్క మల్లవ్వ అనుకుంటా పిలుచుకుంటూ వస్తావు ఎవడని చూస్తే మరి ఏమైందో ఇళ్ళకు అన్నట్టు వస్తావు నువ్వు ఏ ఊకో మళ్ళక్క నన్ను ఊరేగంటదని ఏం చెప్తాను వాడితే అత్తలేవు కదా. ఏం చేయాలే ఊకే తిరిగితే కాళ్ళన్నీ గుంజుక పాడైతున్నాయి. అసలే నా కాలంకరవాయే ఇప్పుడిప్పుడే చక్కగా అవుతుంది ఏం తిరగాలని సప్పుడేకుంటానా. అవును కదా మళ్ళక్కని కాలంకరమైంది కదా, ఎట్లున్నది ఇప్పుడు సెట్ అయిందా? ఇక జర మెల్లమెల్లగా అవుతుంది మరి ఏం చేయాలి. కాలుతోటి ఉన్నది నాకు గండం, ఈ కాలోడు నొత్తందంటే మా ముసలంతోటి నాకు వశమై పాడైతలేదు. అవునా అయితే తంబాకు పొట్లం కొనుకొచ్చుకుందామని దుకాణంలోకి పోతే అవి లేవు అయిపోయినాయి అని అన్నారు. మళ్ళక్క గింతంత ఉంటే పెట్టలేవు. ఏ నా దగ్గర ఎడ పాడైందే లేదు లేదు నాది కూడా అయిపోయింది. అయ్యో నేను ఎప్పుడన్నా పెట్టనా నీకు నా గింతంత ఉంటే పెట్టలేవు? ఓ నువ్వు మస్తు పెడతావు కానీ నా దగ్గర లేదు ఉంటే పెట్టనా నేను కూడా. గా రాజేశ్వర్ని ఇంతంతా అడకచ్చుకోవాలి తంబాకన్నా. అయితే అడకత్తే ఇంత ఎక్కువ తక్కువ ఆడకరా నాకింత పెడదు. కోసరికే లేదనంటే అసలుకిదే అని అనబడుతుంది నువ్వు. నాకే పెడుతుందో పెట్టదో అంటే నీకింత అడకరమ్మ అనబడుతుంది. అయ్యో నువ్వైతే అడకచ్చుకో మళ్ళక్క, నాకింత ఎవరో ఒకరు పెడతారు కానీ. సరే తీగా చెట్టు కింద కూర్చుందాం రాలేవు? ఏ ఇప్పుడు రానే నేను రేపు అత్త పోయే జెర్సే బంట అంత పిస అవుతుంది నాకు. సరే తీపోతానా. దీనికి ఏడ పని లేదు తంబాకు గురించే వచ్చింది. అబ్బా నిన్న ఎక్కనో పొద్దు గడిచింది, అలా వచ్చింత తంబాకు పెట్టింది, మరి ఇయ్యల్లా ఎవరు పెట్టాలి అని చెట్టు కింద కూర్చున్న రోజసేపు పోయన్నట్ట. ఎవరన్నా ఉంటింత పెడితే పెడతారు బొక్కుదాం. ఏమైందవ్వరాలా ఇయ్యాల మీ దోస్తు రాలేదా? ఎవరు నరసక్కనా? ఇంకా రాలేదు, అత్తది ఇక మెల్లగా పందేర్పుకొని ఇంతంత తిని అత్తది. అబ్బా మల్లక్క ఏమిటికి బుక్కుతారా తంబాకు? అది నోట్లు వేసుకునేంది ఊంచుడేంది ఏమత్తది అది వేసుకుంటే? అయ్యో రమానికి తెలియదే, నేను కూడా ముందు గట్లనే అనుకున్నా. ఇలా అందరు ఎత్తా అంటే గింత అంత వేసినా ఇక నాకు కూడా అదే అలవాటు అయిపోయింది. ఏమిటికి లచ్చక్క అది ఎత్తేమన్నా బలం వస్తుందా ఏమత్తంది? అదో తృప్తి అన్నట్టు అవ్వ, అదో ఆనందం వేసేటోళ్లకు. అది వేసుడేమో గాని ఊంచుడే ఎక్కువ ఇల్లు పొద్దంతా చీపాడుగాను. నీకు అలవాటు లేదా అనే నువ్వెందో చెప్తాను? నాకు అలవాటు లేదు కానీ మా ముసల్దానికి అలవాటు అవ్వా. అది గట్లనే ఇంటి చుట్టూ ఉంచి పాడైతుంది, నాకేమో రోత్ అనిపిస్తుంది. ఎంత తిట్టినా అది అంతే చెప్పు తస్తలు ఇంటలేదు. అది వేసుకుంటే అన్ని లోపట ఖరాబ్ అవుతాయి అంటే ఏమిటికి అది వేసుకున్నాడు. ఓ బాబు జర మెల్లగానే నా మీద ఉంచావు. గాయంత కళ్ళు కనబడతలేవా అవ్వా? నాకు తెలియదా ఏమన్నా గుడ్డోన్నా నేను గటికెళ్ళి ఉంచిన తీయలేవు. నరసక్కకైతే ఒక్క పొట్లం కొందామన్నా కూడా ధైర్యం రాదు కానీ అది వేయకపోతే దొడ్డికి అత్తలేదు, కడుపు నొత్తాంది, అంత మనసున పడతలేదు అని మంది నడుకొని బుక్కుడే ఎక్కువ. మరి ఏందనుకుంటున్నావు నరసక్క గురించి నువ్వు? అవునే నిన్నొచ్చింది నాకు ఇంత పెట్టే తంబాకానంటే నా దగ్గరనే లేదు అయిపోయిందని నేనన్నా. దుకాణంలోకి పోతే దుకాణంలా లేవట అయిపోయినాయి అంటాంది. అయ్యో మల్లక్క నిన్ననే మా ఇంటికి అత్తే ఇంతంత పెట్టిన కదా. అవునా నెయ్యాలు ఇంత దాచి పెట్టుకుంటా అని అడగవచ్చు. అబ్బో తిన్నరా అందరూ? నాకన్నా ముందుగా నాచి కూర్చున్నారు కదా. అయ్యో దాదా నరసక్క నీ గురించి నిన్నే యాడ్ చేస్తానందా. అవునానే తిన్నరా మరందరూ? తిన్నాం నువ్వు తిన్నావే? తిన్నా మల్లక్క, అది నీటి బయలుదేరినా. అవునా జరా ఎవరి దగ్గర నన్న గింతంత తంబాకు పొట్లం ఉంటే గింతంత పెట్టలేరు, ఇప్పుడే తిన్నా. అది వేసుకోపోతే అన్నం అరిగిపాడు కాదు నాకు. అందరిని అడిగే బదులు నువ్వే ఒకటి కొనుక్కుంటే ఏందవ్వా, బొచ్చడున్నాయి దుకాణంలా. అయ్యో కొనుక్కుంటాను అనుకున్నానే కానీ చిల్లర లేవు. మా ముసలోని అడిగితే నా దగ్గర ఏడున్నాయని అన్నాడు, అందుకే సపడే వచ్చిన. అబ్బో ఇది రోజు ఒకటి చెప్తుంది అన్న బద్దాలే. మా దగ్గర కూడా లేవే, నేను గింత అంత తంబాకు ఉంటే దౌడకేసుకొని వచ్చిన. ఓ ముసలోడా గింతంత ఉంటే పెట్టలేవు? నన్ను ముసలోడా అంటావు? నువ్వు పడుసుదానివే ఏంది? అయ్యో నువ్వు ముసలోనివే నేను ముసల్దాన్నే కానీ గింతంత పెట్టలేవు అంబారుంటే. పెడతా నువ్వైతే ఒక్కటి కొని ఒక్కరోజు నలుగురికి పెట్టవు గాని నీకైతే అందరు పెట్టాలి. ఓ నువ్వు ఎన్నిసార్లు పెట్టినావు అంతగానో నాకు? నీకెన్నిసార్లు పెట్టినా కూడా పెట్టలేదా అని అంటావు. ఇగో ఇలా ఉన్నది గింత అంతనే చేసుకో, అంత దుర్పోకు, నాకు కావాలి రేపటిదాకా. అబ్బ నాకు గింతంత పెట్టు మల్లక్క. అరే అవ్వలాలా మొత్తం కథం చేస్తారా ఏంది? నాకు మళ్ళా నాకు పింఛన్ పడేదాకా కావాలి.
గింత అంతనే వేసుకున్నాం తీయలేవే మా ఉన్నది పింఛన్ పడదాకా గదే అవుతుందా నీకు ఈ పింఛన్ పడ వరకు ఇంకే 10 పొట్లాలు కొంటావు ఏ నాకెందుకు 10 పొట్లాలు ఓ పోరి గటెటు ఉంచలేవే ఈడ కూసున్న కాడనే ఉంచుతావు ఇది వేసుకునుడు ఎందుకు ఉంచుడెందుకు అటే మింగరాదు రామా గట్ల మింగుతారా నువ్వు బాగా మాట్లాడతాను మరే అది వేసుకుంటే ఏమత్తాంది అంత దౌడకేసుకొని ముంచుతా అంటారు ఆ రసం ఎట్లత్తది అదంతా ఎడిపోతుంది అంతా భ్రమ అది పాడుగానే అది వేసుకుంటే లేని రోగాలు వస్తాయి అవసరమా అవ్వ మీకు అదో తృప్తే బాపు అదో ఆనందం నీ అక్క వేసుకోకపోతే మనసున పట్టది అంత పిసలేసినట్టు అవుతుంది అవు నీకు మంది వేసుకుంటే కడుపు నిండుతుంది నీదైతే ఒక్కరోజు కొనవు ఎయ్యవు నేను ఎప్పుడు కొనుక్కోలేరా ఇక నువ్వు విత్తనం వేసుకుంటానని ఏంటి రోజు ఏమో తీ పోని అన్నారు సక్క ఇది బుక్ అద్దట ఇక బంద్ చేద్దాం మనం కూడా బంద్ చేసుడు మనతోట అవుతాదే అసలు ఇది అలవాటు చేసుకొని పెద్ద తప్పు చేసినాం ఒక్కసారి అలవాటు పడ్డాక బంద్ చేసుడు కష్టమే గాని బంద్ చేయాలనే మల్లక్క అంత లోపల ఖరాబ్ అయితేనే అట పోడగాను ఆ రోజు కూడా పొట్లం మీద కూడా దౌడలన్నీ ఎట్లా చూపిస్తారో అయినా కూడా మనం బుక్క పడుతుంది సీ బుక్కుడు పాడగాని ఇక బుక్ అద్దే నువ్వెప్పుడు ఇదే మాట అంటావు మళ్ళా బుక్కుతావు ఇక మనం బుక్ అద్దు ఇంకోవలను కూడా బుక్ మనద్దు సో చూస్తారు కదా అవ్వలాల ఇది ఎవరన్నా బుక్కుడు అలవాటు ఉంటే బంజయ్యుర్రి అది బుక్కుడు ఎందుకు పానం నష్టం చేసుకున్నాడు ఎందుకు సరేనా అవును లా బంద్ చేయుర్రి ఇక నేను కూడా ఇప్పటి బంద్ చేస్తానా మీరు కూడా బంద్ చేయుర్రి ఇది బుక్కే బదులు ఇంత సోంపు ఉంటది కదా ఆ సోంపు తెచ్చుకొని బుక్కుర్రి అలవాటు తప్పుతుంది నేను కూడా గదే బంద్ చేస్తా మీరు కూడా గదే బంద్ చేయుర్రి సో ఈ రోజు ఈ వీడియో ఇంతే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటాము నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి కొత్తగా యూతున్నోళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోర్రి ఇక రేపడుతుంది మన లవ్ స్టోరీ సిరీస్ రాబోతుంది మీరు మంచిగా సపోర్ట్ చేస్తే మేము మంచిగా మీ ముందుకి మంచి స్టోరీ అనేది తీసుకొస్తాము ఓకేనా రేపటి నుండి లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా మీరు చూసి లైక్ చేసి కామెంట్ చేయండి చూసారు కదా మన వీడియో సో ఇక రేపటి వీడియోలో కలుద్దామండి అందరికీ సెలవు